అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరందరూ సమయం చేసుకొని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరినీ తన బిడ్డల్లా ప్రేమించాడు ముఖ్యమంత్రిగా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి, 46 లక్షల మంది పేదలకు ఇల్లులు ఇవ్వడం అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అవును 108 కూడా జలయజ్ఞం కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడిగితే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి, అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది ఉపాధి హామీ నియమం, ఉపాధి హామీ చట్టం చెప్తున్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని. ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం జరిగింది. పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు, అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోశారు. పక్కన బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుంది. అలా 20 ఏళ్ళు అయింది. ఈ రోజుటికి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మహానాయకులు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకులు కింద ఉపాధి హామీ అద్భుతంగా పనిచేసింది. ఆ రోజుల్లో కార్మికులు వచ్చి, అయ్యా మాకు పేమెంట్ మా చేతుల్లో పెట్టండి, మధ్యవర్తులు ఎవరు కమిషన్ తీసుకోకుండా అంటే ఏకంగా 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆడవాళ్ళు వచ్చి, అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి, అంత పని చేయలేకపోయినా అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆడవాళ్లకు కూడా సమానంగా వేతనాన్ని ఇవ్వాలి అని వెంటనే ఒప్పుకున్నారు. అలా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత phase 2లో మిగతా ఎన్నో రాష్ట్రాలలో ఉపాధి హామీ అమలు చేసినప్పుడు ఇదే విధానాలను పాటించడం జరిగింది. ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ ఎంత అద్భుతంగా జరుగుతుందా అని చూసి నేర్చుకొని అలా అమలు చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఉపాధి హామీ పథకాన్ని ఒక దేశంలోనే కాదు విదేశాలలో కూడా, ఎందుకంటే ఇంతమందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఉపాధి హామీ పథకం. ఇలాంటి పథకం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిన పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఈ రోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం చేసిన పనికి కూడా 4 రోజులైనా 2 నెలలైనా వేతనాలు రావటం లేదు అంటే ఉపాధి హామీ పథకము ఎంత దిగజారిపోయిందో నేను వేరే మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరూ చూస్తున్నారు.
రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు మజ్జిగ కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు. ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని, అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి. ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు. బడా బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి. కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు నిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్ళిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి, రోడ్లు వేయాలా, పుడికలు తీయాలా, చేనులో పని చేసుకోవాలా, లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్ లో ఇవి ఏవి ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి, కొన్ని జిల్లాలు లేచిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధికి హామీ కాదు. పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి. అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక రోడ్ వరకు జరుగుతుంది, ఒక నేషనల్ రోడ్ వేస్తున్నారు, లేకపోతే పక్కన ఒక ప్రాజెక్టు జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ లేబర్ గా వెళ్ళి పని చేయండి అని బీజేపీ పార్టీ చెప్తే అప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఉపాధి హామీ కూలీలను వాడుకుంటుంది తప్ప ఉపాధికి హామీ ఉండదు. ఇది బీజేపీ చేస్తున్న ద్రోహం.